అది పల్లా రియాక్షన్. అయితే దీని వెనక ఎవరున్నా సరే చర్యలు తీసుకుంటా, కానీ దీని వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది, కుటుంబంలో చిచ్చులు పెట్టడమే కాంగ్రెస్ యొక్క లక్ష్యం అంటూ పల్లా విమర్శించడం చూసాం. అయితే దీనిపై కవిత సస్పెన్షన్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా స్పందించడం మనం చూస్తున్నాం. కవిత సస్పెన్షన్ తమ పార్టీకి సంబంధం లేని విషయం అంటున్నారు మహేష్ గౌడ్. వేరే పార్టీ వ్యవహారాల్లో తలదూర్చే అలవాటు మాకు లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నేతల్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల తగాదాతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారమని అన్నారు. గతంలో కవిత కాంగ్రెస్లో చేరుతానన్న విషయం తమకు తెలియదని, కవితని కాంగ్రెస్లో చేర్చుకోవాల్సిన అవసరం పార్టీకి లేదని అన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఏ నాయకుడిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్కేస్కి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను ఇదివరకే చెప్పాను ప్రెస్ మీట్లో, కవిత కుటుంబం అంతా కూడా ఈ దోపిడీలో భాగం ఉన్న వాళ్ళే. అది కేసీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఇంకా చాలామంది వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, అందరూ కూడబలుపుకొనే రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అందుకే ఘోష్ కమిషన్లో వారు కాళేశ్వరం విషయంలో దోషులను తేల్చింది. కవిత కుటుంబం 10 ఏళ్ళు, అంటే కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళు ఏ రకంగా పాలన చేశారు, ఏ రకంగా దోషం అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కుటుంబంలో ఆస్తుల తగాదాలు వచ్చి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు మాకు వచ్చిన సమాచారం. ఏదేమైనా అది పూర్తిగా వాళ్ళ పార్టీ వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదు. పర్టికులర్గా గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కవిత చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి, దాన్ని మీరు ఖండించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మీరేం చెప్పదలుచుకున్నారు? పార్టీలో కవిత జాయిన్ అయిన అంశం మనకు తెలియదు, ఎవరో ఖండించిన అంశం కూడా మనకు తెలియదు. అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి మాకు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, బట్ ఢిల్లీలో మీకు పెద్దల్ని కలిసినట్టుగా కూడా కవిత ఒక మంత్రి పదవి అడిగినట్టుగా తన పైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా చెప్పారు. మా నోటీస్కి వచ్చిన అంశం కాదు అది. మమ్మల్ని అయితే ఎవరు సంప్రదించలేదు. ఒకవేళ పార్టీలో జాయిన్ అవుతుంటే మీరు ఏం చేస్తారు? మీరు అవన్నీ కూడా హైకమాండ్ ఆలోచిస్తుంది. ఇప్పుడే మాకు అవసరం కానీ అగత్యం కానీ లేదు.